విదేశీ విద్యా దీవెన నిన్ననే జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులు రిలీజ్ చేశాడు. వెంటనే ఒక విషయం చెప్పాలి, రాష్ట్రంలో ప్రజల కోసం జరిగే ఏ మంచిని రాయం, దాని మీద ముందుగానే విషయం చెమ్ముతాం, ప్రోగ్రాం అయిపోయాక విషయం చెమ్ముతాం. చంద్రబాబు నాయుడు టైంలో అద్భుతమైనటువంటి విజయాలు సాధించారని చెప్తాం. లాస్ట్ 1 ఇయర్లో చేసినటువంటి అన్నీ బాబు జీవితకాలం చేశాడని చెప్తాం. చంద్రబాబు నాయుడు ఎన్నేళ్ల నుంచి పరిపాలించాడు? 14 ఏళ్ళు. ఎప్పుడు ఇచ్చాడు విద్యా దీవెన? ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? ఓసారి ఆ లిస్ట్ తీయండి. జగన్మోహన్ రెడ్డి కూడా ముందు ఇవ్వాల, చంద్రబాబు నాయుడు పేరు ఉందని లాస్ట్ ఇయర్ నుంచి ఇచ్చినట్టున్నాడు. ఒక 2 ఏళ్ళు వేసుకోవాలి, చంద్రబాబు నాయుడు 1 ఏడాది వేసుకోవాలి. 4,000 మందికి 5,000 మందికి బాబిచ్చాడు. చివరిలో ఎవరికి ఇచ్చారు? కార్యకర్తలకి. ఫీజులు ఆ తర్వాత దానికి కంటిన్యూ చేయలేదని జగన్మోహన్ రెడ్డిని విమర్శించినటువంటిది నేను కూడా అప్పుడు వీడియోలు కూడా చేశా. చంద్రబాబు చెప్పిన పథకాన్ని నమ్ముకుని అక్కడికి వెళ్ళిన వాళ్ళకి డబ్బులు లేకుండా పోయినాయి అన్నాడు. ఇంకోటి, ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళకి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మనవాడైతే చాలు, ఏ దిక్కుమాల యూనివర్సిటీలో చదివినా అక్కడ ఇచ్చేసేయడం అన్నట్టు. వాస్తవంగా పేదవాడు వెళ్తున్నాడు అక్కడికి? పేదవాడు విదేశాల్లో చదువుకుంటున్నాడా? పేదవాడిని, మధ్యతరగతి వాడిని, ఎగువ మధ్యతరగతి వాడిని పేదోడి పేరుతో పంపించాం. కానీ నిజాలు మాత్రం అబద్ధాలని నిజంగా నమ్మిస్తూ ఆ వార్తలు అయితే సాగుతూనే ఉన్నాయి. కాకపోతే ఎంతకాలం ఇది అంటే, ఈ దేశం భరించినంతకాలం, ఈ రాష్ట్ర ప్రజలు మోసపోతున్నంతకాలం మోసం చేస్తూనే ఉండటానికి సిద్ధంగా ఉన్నది ఈనాడు.